సింహాచలంలో గిరి ప్రదక్షిణ ఉత్సవం కొనసాగుతోంది. అప్పన్నగిరి ప్రదక్షిణకు భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు. హరినామస్మరణ జపిస్తూ సింహగిరి కొండ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు భక్తులు. అయితే ఈ ఉత్సవంలో తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐని ఉపయోగించారు అధికారులు. 8K డ్రోన్లతో అణువులు అన్వేషిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. భక్తుల ఎలవేల్పు దైవం శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో గిరి ప్రదక్షిణ ప్రారంభోత్సవం అయింది. మనం చూడొచ్చు స్వామి పూల రథం కదులుతూ ఉంది. హరినామ సంకీర్తన మధ్యన భక్తులంతా కూడా స్వామి రథం దగ్గరికి వచ్చి స్వామి రథోత్సవంతో పాటు ఈ గిరి ప్రదక్షిణని కంప్లీట్ చేసేందుకు భక్తులంతా కూడా హరినామ సంకీర్తనతో అత్యంత భక్తి శ్రద్ధలతో తరలి వెళ్తూ ఉన్నారు. ముఖ్యంగా గిరి ప్రదక్షిణ రోజు స్వామి కొలువైన 32 కిలోమీటర్ల మేర ఆలయం కొండ చుట్టూ కూడా భక్తులందరూ కూడా మరి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. అలాగే స్వామి రూపాలు 32, స్వామి నామాలు 32. ఈ రోజు గిరి ప్రదక్షిణ చేస్తే కనుక అత్యంత పుణ్యఫలం లభిస్తుందని చెప్పి భక్తులంతా కూడా భావిస్తారు. గిరి ప్రదక్షిణ రోజు ఈ స్వామి కొండ చుట్టూ కనుక తిరిగితే కనుక భూమండల ప్రదక్షిణం చేసినంత ఫలితం ఉంటుందని అంటారు ఆలయ అర్చకులు అంటున్నారు. స్వామి గిరి ప్రదక్షిణ యొక్క విశిష్టత ఏంటి? గిరి ప్రదక్షిణ యొక్క సింహాద్రినాథుని యొక్క గిరి ప్రదక్షిణం ఆరంభమవుతోంది. 32 కిలోమీటర్ల వ్యాసంలో ఉండేటువంటి పర్వతాన్ని ప్రదక్షిణం చేయడానికి భక్తులందరూ చాలా అచంచలమైనటువంటి దీక్షతో బద్ధకంకణులై బయలుదేరుతున్నారు. స్వామివారి యొక్క పర్వతం భగవత్ స్వరూపమని, ఆ పర్వతాన్ని ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణ ఫలితం వస్తుందని మన పురాణాలు చెప్పాయి. అందుచేత ప్రదక్షిణం చేసేటువంటి సంప్రదాయం మనకి చాలా కాలం నుంచి ఉంది, అనుచారమైన సంప్రదాయం. దాన్ని పురస్కరించుకునే మాతాపితరుల ప్రదక్షిణం చేస్తాం, ఆలయ ప్రదక్షిణం చేస్తాం, గోవు ప్రదక్షిణం చేస్తాం, ఆచార్యుల ప్రదక్షిణం చేస్తాం, ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేస్తాం. ఇట్లాంటి ప్రదక్షిణం చేసేటువంటి సంప్రదాయాన్ని పురస్కరించుకునే ఈ సింహగిరి ప్రదక్షిణం ఆషాఢశుద్ధ చతుర్దశి నాడు చేయడం అనేటువంటిది అనుచార సంప్రదాయం. సంతానార్థులైనటువంటి వాళ్ళు, చతుర్విధ పురుషార్థాలని పొందాలనుకునేటువంటి వాళ్ళు ఈ ప్రదక్షిణం చేస్తారు. మీరు కూడా ప్రదక్షిణం చేసి స్వామి అనుగ్రహానికి పాత్రం కండి. ఇది ఇక్కడ మనం చూడొచ్చు. గిరి ప్రదక్షిణకి భక్తులంతా కూడా తరలి వస్తారు. స్వామి రథోత్సవం మధ్యన మరి హరి సంకీర్తన చేసుకుంటూ కూడా భక్తులంతా కూడా అశేష జనవాహిని ఆల్రెడీ ఇక్కడికి సింహగిరి చేరుకున్నారు. ఇప్పుడు రథోత్సవంలో భక్తులంతా కూడా ఇక్కడికి స్వామి కొండ చుట్టూ కూడా తిరుగుతూ ఉంటారు. మీరు ఎప్పుడైనా వచ్చారా ఇక్కడికి? గిరి ప్రదక్షిణకి ఎప్పుడైనా వచ్చారా? ఇదేనండి, కాదు ఈ చుట్టూ కొత్తగా వచ్చాము. ఏంటి స్వామి రథం చుట్టూ ఇప్పుడు మీరు తిరుగుతారు? కొండ చుట్టూ తిరుగుతారా? తిరుగుతామండి. కొండ చుట్టూ తిరగనాకనే వచ్చాము. బెండపూడి అండి. అంగరంగ వైభవంగా వేద మంత్రాలతో మేళ తాళాలతో ఈరోజు స్వామి గిరి ప్రదక్షిణకి భక్తులంతా కూడా తరలి వస్తున్నారు. మనం చూడొచ్చు అశేష జనవాహిని ఆల్రెడీ ఇక్కడికి చేరుకొని ఈ గిరి ప్రదక్షిణలో భక్తులందరికీ కూడా ప్రత్యేకంగా గిరి ప్రదక్షిణ ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. మొత్తం అత్యంత ఎక్కువ స్థాయిలో ఏర్పాట్లను కూడా చేశారు. స్వామి రథం అయితే మాత్రం కదులుతా ఉంది. సార్ చెప్పండి సార్, ఎలా ఏర్పాట్లు ఉన్నాయి? ఇంతమంది అశేష జనవాహిని వస్తున్నారు. గిరి ప్రదక్షిణ అనేది చంద్రవాస్తవం కంటే కూడా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసేటువంటి ఒక పెద్ద ఉత్సవం వరాహలక్ష్మీ నరసింహస్వామికి. చూస్తున్నారు, ఈ విశాఖపట్నం చుట్టూరా ఉండేటువంటి ఈ శిఖరాన్ని, ఈ ఆలయాన్ని చుట్టూ తిరిగేటువంటి ఈ గిరిని, ఏదైతే ఈ కొండలు కైలాసగిరి సముద్ర తీరం నుంచి ఇక్కడ వరకు ఉండేటువంటి కొండ. సో అలాంటి కొండపైన వెలిసి ఉన్నటువంటి స్వామివారి గిరి ప్రదక్షిణ ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా మలుచుకొని ఇక్కడ ఉండేటువంటి ప్రజలందరూ కూడా చుట్టుపక్కల ఉండేటువంటి జిల్లాల నుంచి వస్తూ ఉంటారు. ఇది ఒక మొక్కుబడిగా చాలా మందికి తీసుకుంటారు. కాబట్టి లక్షలాది మందికి పూర్తి ఏ రకమైనటువంటి అవసరాలు ఉంటాయి అవనేటువంటి గుర్తించి ప్రభుత్వ యంత్రాంగం గత నెల రోజులుగా వీటిపైన దృష్టి సారించారు. అద్భుతంగా ఇన్ని లక్షల అదృష్టంగా భావిస్తున్నాం. ఇక్కడ భక్తజనం అంతా కూడా స్వామి హరినామ సంకీర్తన చేసుకుంటూ కూడా గిరి ప్రదక్షిణలో పాల్గొంటూ ఉన్నారు. ఇక్కడ మనం చూడొచ్చు రథం అయితే కదులుతుంది. హరినామ సంకీర్తనతో భక్తులంతా కూడా ఈరోజు గిరి సింహగిరి అంతా కూడా ఆధ్యాత్మిక క్షేత్రంతో మొత్తం ఆధ్యాత్మిక భావనలతో ఈరోజు ఈ గిరి ప్రదక్షిణ మహోత్సవం లక్షలాది మంది నడకన స్వామి కొండ చుట్టూ తిరిగే ఈ మహోత్సవం ప్రారంభమైంది. దీంతో సింహగిరి అంతా కూడా ఆధ్యాత్మిక వాతావరణం అయితే
మాత్రం నెలకొనుంది. ఈ స్వామి రథం చుట్టూ కూడా భక్తులంతా కూడా 32 కిలోమీటర్ల మేర ఈరోజు స్వామి గిరి ప్రదక్షిణలో పాల్గొంటారు. ఈరోజు ఇక్కడ గిరి ప్రదక్షిణ చేసిన వాళ్ళందరికీ కూడా కోరిన కోరికలు తీరుతాయి, అలాగే మరుజన్మ ఉండదు అనేది భక్తుల విశ్వాసం. అందుకనే పెద్ద ఎత్తున భక్తులంతా కూడా ఇక్కడికి చేరుకొని గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. భక్తులంతా కూడా ఇప్పటికీ ఇక్కడ గిరి ప్రదక్షిణ మహోత్సవంలో చేరుకొని స్వామి హరినామ సంకీర్తన చేస్తున్నారు. హరి సంకీర్తనతో సింహగిరి అంతా కూడా మారు క్షేత్రం గిరి ప్రదక్షిణతో ప్రత్యేకమైన వైభవంతో ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతుంది. ఇది లేటెస్ట్ అప్డేట్. వీరజర్నలిస్ట్ దానిష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.